ఇవాల్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ నెల 19 లేదా 20న సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ నెల 29 వరకు ఈ సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్లో సిఎల్పి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన సిఎల్పి భేటీ కానుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ అవినీతిని అసెంబ్లీ మండలిలో ఎండగట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పార్టీ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సభ్యులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీకి సభ్యులంతా నిర్ణీత సమయానికి రావాలని సూచించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే సంతోషమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి సభకొచ్చి రాష్ట్రాభివృద్ధికి సూచనలిస్తే వాటిని స్వీకరిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం కావద్దని అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్ సూచించారు శ్రీధర్ బాబు. బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రాభివృద్ధికి సభ్యులందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. 520 కోట్లతో ఐలమ్మ వర్సిటీని అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. నిరుద్యోగులకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కేటాయించాలని సీఎం ఆదేశించారన్నారు. 6,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొస్తామని భట్టి తెలిపారు. 5 లక్షల మంది యువతకు 3 లక్షల రూపాయల చొప్పున అందిస్తామన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు గడ్కరీ, రామ్మోహన్ తో మంత్రి కోమటిరెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్ విజయవాడ రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలవాలని గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. 15 రోజుల్లో మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ పూర్తి చేస్తామని చెప్పారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించడంలో గత ప్రభుత్వం విఫలమైందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని పొంగులేటి వివరించారు. ఆ అప్పులకు ప్రతి నెల 6,500 కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. తాను దత్తత తీసుకున్న ఆదివాసీగూడెం కొండపర్తిని దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. కొండపర్తిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి వాటిని గిరిజనులకు అంకితమిచ్చారు గవర్నర్. మౌలిక వసతుల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. రాజకీయ ఉనికి కోసం ఉద్యమాల జిల్లా వరంగల్ను గత పాలకులు 6 జిల్లాలుగా మార్చారని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. పోరాటాలు, ఉద్యమాల పేరుతో పబ్బం గడుపుకోవడం బీఆర్ఎస్ కు వెన్నతో పెట్టిన విద్య అని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. అబద్ధాన్ని నిజం చేయడంలో కేటీఆర్, హరీష్ దిట్టా అన్నారు. అభివృద్ధికి తెలంగాణ దూరమైందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పడకేసిందని విమర్శించారు. 6 గ్యారంటీలకు నిధులు కేటాయించలేదని గుర్తు చేశారు ఎమ్మెల్యే శంకర్. హామీలు అమలు చేసేంత వరకు కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి తెస్తామని తెలిపారు. సిఆర్డీఏ పరిధిలో 37,702 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచేందుకు సిఆర్డీఏ సమావేశం ఆమోదం తెలిపింది. అమరావతి రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 64,721 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని నారాయణ తెలిపారు. రాష్ట్రంలో రౌడీలకు చోటు లేదన్నారు సీఎం చంద్రబాబు. శాంతి భద్రతల విషయంలో ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు సీఎం. పెడదారి పడుతున్న పిల్లలను తల్లిదండ్రులు నియంత్రించాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో స్కూల్ విద్యార్థుల యూనిఫామ్ మార్చుతున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. కొత్త యూనిఫామ్, స్కూల్ బ్యాగ్స్, బెల్టులను అసెంబ్లీలో చూపించారు మంత్రి లోకేష్. పిల్లల పుస్తకాల బరువు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 3 ఏళ్లలో అమరావతిలో ప్రధాన నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ. వరల్డ్ టాప్ 5 సిటీస్ లో ఒకటిగా అమరావతి ఉండాలనేదే చంద్రబాబు ఆకాంక్ష అన్నారు. మద్యం విధానంపై శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. గత ప్రభుత్వంలో మద్యం పాలసీ, అమ్మకాలపై సిఐడి విచారణ జరుగుతోందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. రాష్ట్రం దివాలా తీయడానికి జగన్ వైఖరే కారణమని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఆరోపించారు. జనసేన ఆవిర్భావ సభకు లక్షలాది మంది వస్తారన్నారు. ఎమ్మెల్యే పదవికి జగన్ వెంటనే రాజీనామా చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు అందుబాటులో లేని జగన్ పదవిలో కొనసాగకూడదని నారాయణ అన్నారు. జనం ఘోరంగా ఓడిస్తే ఎందుకు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారని ప్రశ్నించారు.
మాజీ సీఎం జగన్ పై ఉన్న కేసులు ముందుకు వెళ్లకపోవడానికి కారణం ప్రధాని మోదీ అని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆరోపించారు. మోదీ మద్దతు లేకపోవడం వల్లే లాలూ, కేజ్రీవాల్ జైలుకు వెళ్లారని తెలిపారు చింతామోహన్. జగన్, చంద్రబాబు ఇద్దరూ మోదీని మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో సోషల్ మీడియా కేసులో అరెస్టులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్టులో ప్రక్రియ పాటించకపోవడాన్ని తప్పుపట్టింది. సోషల్ మీడియా కార్యకర్త శ్రీధర్ రెడ్డి అరెస్టు చెల్లదని హైకోర్టు ప్రకటించింది. ఆయన రిమాండ్ను కొట్టేసింది. ఈ నెల 14న కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించనున్న జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. వరంగల్ ఎనుమామల మార్కెట్ కు మిర్చి భారీగా వచ్చింది. క్వింటా మిర్చి ధర కనిష్టంగా 7,500 రూపాయలు, గరిష్టంగా 13,000 పలికింది. నెల్లూరు నుంచి తమిళనాడుకు కారులో తరలిస్తున్న దాదాపు 3.5 కోట్ల రూపాయల విలువైన బంగారు నగలను నెల్లూరు విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి బిల్లులు లేకుండా బంగారు నగలు తరలిస్తున్న 3 యువకులతో పాటు వాహనాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం శివారు అటవీ ప్రాంత గ్రామాల్లో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటించారు. అటవీ గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. నటుడు మోహన్ బాబు కుమారుడు విష్ణు కూడా సీఎంను కలిశారు. హుస్నాబాద్ లో కొత్త ఏసీపీ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. నేరస్తులతో కఠినంగా ఉంటూనే బాధితులకు న్యాయం చేసే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలన్నారు. ఎక్సైజ్ శాఖ సిఫార్సుతో గంజాయి డాన్ అంగూరీబాయ్ పై తెలంగాణ పోలీసులు పీటీ యాక్ట్ పెట్టారు. చంచల్గూడ జైల్లో ఉన్న ఆమెకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. పోసాని కృష్ణమురళికి ఎట్టకేలకు ఊరట లభిస్తోంది. ఆతోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో పోసానికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవాలు ముగిశాయి. స్వామివారికి ఉదయం శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. మహబూబాబాద్ లో తమ పంటలకు సాగునీటిని అందించాలని కోరుతూ మహిళా రైతులు ఆందోళన చేపట్టారు. పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. సఫాయి పనులు చేస్తూ తమ డివిజన్ ను పరిశుభ్రంగా ఉంచే మహిళా పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి సన్మానించారు జాంబాగ్ డివిజన్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్. మారిషస్ లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు మోదీ హాజరయ్యారు. తమ ఆహ్వానాన్ని అంగీకరించి భారత ప్రధాని మారిషస్ స్వాతంత్ర దిన వేడుకల్లో పాల్గొనేందుకు రావడం చాలా గర్వకారణమన్నారు ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర. 2014లో భారత ప్రధానిగా మొదటి ప్రమాణ స్వీకారానికి మోదీ తనను ఆహ్వానించారని మారిషస్ ప్రధాని గుర్తు చేసుకున్నారు. 4వ ప్రమాణ స్వీకారానికి కూడా ఆహ్వానిస్తారని ఆకాంక్షించారు. మారిషస్ లో తనకు ఘన స్వాగతం పలికిన మారిషస్ ప్రభుత్వం, ప్రధాని, ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని మోదీ. ఏ భారతీయ ప్రధానమంత్రికైనా మారిషస్ సందర్శన ఎల్లప్పుడూ చాలా ప్రత్యేకమైందని చెప్పారు మోదీ. ఇది కేవలం రాజకీయ పర్యటన మాత్రమే కాదు, కుటుంబాన్ని కలిసే అవకాశమన్నారు. సాంస్కృతిక మార్పిడిలో భాగంగా మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ కు ప్రధాని మోదీ ప్రత్యేక కానుకలు అందించారు. మహాకుంభమేళా సంగమ జలాలను బహుకరించారు. తెలంగాణ, ఏపీలోని వాల్మీకి బోయల్ ను ఎస్టీ జాబితాలో చేర్చాలని ఎంపీ డీకే అరుణ లోక్సభలో కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. చెల్లప్ప కమిటీ సిఫార్సులను అప్పటి తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపించిందని డీకే అరుణ గుర్తు చేశారు. తెలంగాణలో 5 లక్షలకు పైగా బోయలున్నారని వివరించారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వ్యవహారంలో బీజేపీయేతర పార్టీల మద్దతు కూడగడుతున్న డీఎంకే ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ అయింది. డీఎంకే నేత ఉదయనిధి మారన్, దయానిధి మారన్, ఇతర నేతలు భువనేశ్వర్ లో బిజు జనతాదళ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ తో సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలకు నిరసనగా హిందీ భాషకు వ్యతిరేకంగా డీఎంకే ఎంపీలు పార్లమెంట్ ఎదుట నిరసన చేపట్టారు. హిందీ వద్దు అంటూ నినాదాలు చేశారు. ఆశా వర్కర్లను కాపాడాలని డిమాండ్ చేస్తూ కేరళకు చెందిన ఎంపీలందరూ పార్లమెంట్ ఎదుట నిరసన చేపట్టారు. ఆశా వర్కర్ల వేతనం 21,000 రూపాయలకు పెంచాలని, రిటైర్మెంట్ ప్రయోజనాల కింద 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కేరళ ఎంపీలు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మధ్యప్రదేశ్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ అసెంబ్లీ ఎదుట కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ అసలు రూపం నల్లత్రాచు లాంటిదని, మధ్యప్రదేశ్ యువత కలలను ఆ నల్లత్రాచు కాటేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు.
2027 నాటికి ఈశాన్య రాష్ట్రాల రాజధానులన్నీ రైలు, రోడ్డు, విమానాలతో కనెక్ట్ అవుతాయని ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కర్ణాటకలో సంచలనం సృష్టించిన రన్యారావు బంగారం స్మగ్లింగ్ కేసులో డీజీపీ రామచంద్రరావు పాత్రపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ విషయంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు ఒక వెబ్సైట్ ఏర్పాటు చేయాలని జేపీసీ నిర్ణయించింది. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా ఢిల్లీ ప్రజా పనుల శాఖ మంత్రి పర్వేష్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎన్టీఎంసీ సమావేశం నిర్వహించారు. కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్సిటీ క్యాంపస్ లో ఆజాద్ కశ్మీర్, ఫ్రీ పాలస్తీన్ అంటూ రాసిన నినాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. లదాఖ్, మణిపూర్, హస్తేవ్ అనే పేర్లు కూడా క్యాంపస్ గోడపై కనిపించాయి. దీనిపై కోల్కతా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. శాటిలైట్ ఇంటర్నెట్ సేవలందించేందుకు అమెరికాకు చెందిన స్టార్ లింక్ తో భారతీయ సంస్థ ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. నితిన్, వెంకీ కుడుమల కాంబినేషన్ లో వస్తున్న కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ రాబిన్ హుడ్ ఈ చిత్ర ప్రెస్ మీట్ కు మూవీ టీం అంతా హాజరయ్యారు. విజయ్ హీరోగా వినోద్ తెరకెక్కిస్తున్న సినిమా జననాయగన్. ఇందులో దర్శకులు లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ అతిథి పాత్రలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. SSMP 29 సినిమా షూటింగ్ ఒరిస్సాలో జరుగుతోంది. అక్కడి నుంచి ప్రియాంక చోప్రా డ్రోన్ పిక్చర్స్ తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.